brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కేసీఆర్ తో పాటు 9 మంది విచారణకు హాజరవుతున్నారు. అంటే విచారణకి ఇంకొక 9 మందికి కమిషన్ అనుమతి ఇచ్చింది. ఆ 9 మంది ఇప్పుడు కేసీఆర్ తో పాటు ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే బీఆర్కే భవన్లోకి వెళ్ళబోతున్నారు. రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. విచారణకు బయలుదేరే ముందు ఫామ్ హౌస్ లోపలి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ అంతా శుభం జరగాలని చెప్పేసి ఆయన భుజానికి కడుతున్న పతాకాన్ని మనం చూస్తున్నాం. అక్కడ సన్నిహితులు ఉన్నారు, నేతలు ఉన్నారు. జోగినపల్లి సంతోష్ ఉన్నారు, కడుతున్నారు ఆయన భుజానికి. అండ్ అదేవిధంగా ఎమ్మెల్సీ కేసీఆర్ తనయ కవితను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. అందరూ కేసీఆర్ని పంపిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఇవి కన్వాయ్ ఎక్కడానికి ముందు ఇక అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నారు కేసీఆర్ కన్వాయ్లో. కొద్ది నిమిషాల క్రితం బయలుదేరారు కేసీఆర్. ఉదయం 11:30కి విచారణ ఉండబోతోంది. సో కమిషన్ ఏమడుగుతుంది, కేసీఆర్ ఏం చెప్తారు, దీనికి సంబంధించి ఇప్పుడు ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. ఆల్రెడీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విచారణ పూర్తయింది. అప్పుడు మంత్రిగా ఉన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈటెల రాజేందర్. అలాగే అప్పుడు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుని కూడా విచారించింది కమిషన్. మొన్నే చూసాం 3 days బ్యాక్ దగ్గర గంట సేపు హరీష్ రావుని విచారించింది. ఇక ఇవాళ కేసీఆర్ని మరి ఎలాంటి ప్రశ్నలు అడగబోతోంది, ఇది చాలా కీలకం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. అది ఒక కమిషన్, అది ఒక ప్రాజెక్టుకి సంబంధించింది. ఇది ఏ రాష్ట్ర రాజకీయ చరిత్ర చూసినా ఇలా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళ విచారణకు ఎదుర్కోవడం ఒక అరుదు, ఒక సంచలనం కూడా. అండ్ అదేవిధంగా కేసీఆర్ కూడా తన 4 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఇలాంటి విచారణని ఎదుర్కోలేదు. ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే ఇన్ని అంశాలు, ఇన్ని కారణాలు ఉన్నందుకు ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఒక హాట్ టాపిక్. విచారణ ఎలా సాగుతుంది, కేసీఆర్ ఏం చెప్తారనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం కన్వాయ్ బీఆర్కే భవన్ వైపు వెళ్తోంది.